ఇతిహాసము జీవితము. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మనము గోపూజ గురించి తెలుసుకుంటున్నాము. అసలు మనకు ఒక సందేహం కలుగుతుంది. అన్ని జంతువుల కోవకే ఆవు చెందినప్పటికీ కూడా దాన్ని గోమాతగా ఎందుకు మనం సంబోధిస్తూ ఉంటాము? అసలు ఈ గోమాతని మనము అమ్మవారి స్వరూపంగా ఎందుకు పూజ చేస్తూ ఉంటాము అన్నటువంటి సందేహం మనకి కలుగుతుంది. అమ్మవారి కూడాట ఒకటి ఆలోచన చేస్తూ ఉంటుంది. ఎందుకంటే మనకి ఏదైనా మనం కోల్పోయాము, లేకపోతే మనం ఏదైనా అనుకున్నది సాధించలేకపోయాము, మనం ఎవరిని అడుగుతాము? మన అమ్మ దగ్గరికి వెళ్తాం. అమ్మ, ఎందుకమ్మా నేను ఈ పని చేయలేకపోయాను, నేను దీన్ని ఎందుకు సాధించలేకపోతున్నానని మన తల్లి దగ్గర కూర్చొని మనం సలహా తీసుకుంటాము. మళ్ళీ ఇంకెవరిని అడుగుతాము? వెళ్ళి ఆ జగన్మాతని అడుగుతాము. అమ్మా, ఏంటమ్మా నాకు ఇలాంటి కష్టాన్ని ఇచ్చావని ఆ తల్లిని అడుగుతాము. మరి అమ్మవారికి కూడా ఒక ఆలోచన వచ్చింది. అయ్యో, ఈ బిడ్డడి దగ్గర నుంచి వాడి కన్న తల్లిని దూరం చేశాననుకో, వాడు వచ్చి ఎవరిని అడుగుతాడు? అమ్మవారిని అడుగుతాడు. అమ్మా, నీకు ఇది భావ్యమేనా? నా తల్లిని నా నుంచి ఎందుకు దూరం చేశావు అని బిడ్డడు ప్రశ్నిస్తే నేను వాడికి సమాధానం చెప్పాలి కదా. దేన్ని తీసేసినప్పటికీ కూడా మనిషి ఎక్కువగా బాధపడదేమో, కానీ సృష్టిలో అన్నిటికంటే కూడా చాలా ప్రేమపూరితమైనటువంటిది, చాలా మధురమైనటువంటి మాట అమ్మ అన్నటువంటి మాట. ఆ అమ్మని, ఆ తల్లిని కనుక వాడి దగ్గర నుంచి దూరం చేసేస్తే మరి ఆ బిడ్డడు వెళ్ళి అడుగుతాడా? అడగడా? అమ్మ, నువ్వు ఈ పని చేశావేంటి, నువ్వు ఎందుకు నా నుంచి నా తల్లిని దూరం చేశావని అడిగితే మరి అమ్మవారు సమాధానం చెప్పాలి కదా. అందుకని ఆ తల్లితో సమానంగా ఇంకొక మూడిటిని ఆవిడ సృష్టి చేసింది. అదేంటి? గోమాత. గోమాత అనే మనము ఆవుని సంబోధిస్తాము. జంతు జాతికి చెందిందైనప్పటికీ కూడా ఆవుని మనం గోమాతగా సంబోధించటానికి కారణము తల్లిలాగా బిడ్డల్ని పెంచుతుంది. నిజానికి ఏ అనారోగ్య కారణం చేతనైనా అప్పుడే పుట్టినటువంటి బిడ్డడికి తల్లి పాలు ఇవ్వడానికి కుదరలేదనుకోండి, వెంటనే మనం చేసేదేంటి? ఆవు పాలనిస్తాము. ఆవు పాలు త్వరగా జీర్ణమైపోతాయి కాబట్టి ఆ బిడ్డడికి మనము ఆవు పాలనిచ్చి రక్షణ చేస్తాము. అలాగే సన్యాసులు కూడా తీసుకునేటటువంటి పాలు ఆవు పాలు. ఎందుకంటే వేరే పాలు అంటే బర్రె పాలు ఉండొచ్చు, ఇంకా వేరే పాలు ఉండొచ్చు, తొందరగా జీర్ణం కావు. కానీ ఆవు పాలు త్వరగా జీర్ణమైనటువంటి సంపూర్ణ ఆహారం కాబట్టి సన్యాసులు అప్పుడే పుట్టినటువంటి చంటి పిల్లలు కూడా స్వీకరించగలిగినటువంటి ఆహార పదార్థము ఆవు పాలు. అందుకని గోమాతగా అమ్మవారు ఏం చేసింది? తల్లికి సమతుల్యంగా గోమాతని ఇచ్చింది. నిజానికి ఎవరికైనా తల్లి లేదనుకోండి, అమ్మా అన్నటువంటి పదం దూరమైపోయినటువంటి వారు పుట్టినరోజు నాడు ప్రతి ఒక్కడు, మనసు ఉన్నటువంటి ప్రతి ఒక్కడు కూడా పైకి చెప్పకపోయినప్పటికీ కూడా మనసులో అయ్యో మా అమ్మ ఉంటే ఎంత తాపత్రయపడేది, ఎంత ఆరాటపడిపోయేది, నా పుట్టినరోజు నాడు ఎంత హంగామా చేసేది. నిజానికి నేను అమ్మకి చేసిందేం లేదు, ఉన్న నాళ్ళు ఆవిడని కష్టపెడుతూనే ఉన్నాను. అయినప్పటికీ కూడా ఆ తల్లి ఎంత తాపత్రయపడేది, నాకు కొత్త బట్టలు కొనాలని, నాకు ఇష్టమైనటువంటి మధుర పదార్థం వండి పెట్టాలని అమ్మ నిజంగా ఎంత తాపత్రయపడింది అని దుష్టుడైనటువంటి కొడుకు ఆలోచిస్తే ఇంకొంతమంది మహానుభావులు ఉంటారు, వాళ్ళ గురించి తలుచుకోవడం కూడా నిజానికి మనకి పాపాన్ని కలిగిస్తుంది. తల్లి తండ్రిని వృద్ధాశ్రమాలలో చేర్పించి మాకు అవసరం లేదు, మా అవసరం తీరిపోయింది కదా అని తల్లి తండ్రిని పట్టించుకోనటువంటి మహానుభావులు, అయ్యో మా ఆవిడకి మా అమ్మ నాన్న అంటే పడదండి కాబట్టి నాకు కూడా వాళ్ళ పొడగిట్టదు, ఎప్పుడు కూడా మేము ఆనందంగా ఉంటే చూడలేరు వాళ్ళు, మేము భార్యాభర్తలం అన్యోన్యంగా ఉంటే చూడలేరు వాళ్ళు అంటూ అనుకునేటటువంటి ప్రబుద్ధులు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఏంటి, పైకి చెప్పకపోయినప్పటికీ మరి మనసు అనేటటువంటి అద్దం ఉంది కదా, ఆ మనసు అనేటటువంటి అద్దంలో ఎక్కడో ఒక మూల పుట్టినరోజు నాడు మటుకు అయ్యో మా అమ్మ ఉంటే ఆశీర్వదించేది కదా, అయ్యో నాకు మా అమ్మ ఉంటే తలంటేది కదా అని ప్రతి ఒక్కడు అనుకొని తీరుతాడు.
అలాంటిది ఆ తల్లిని దూరం చేసి అమ్మవారు ఏం చేసింది, అయ్యో నీకు తల్లి లేదని బెంగలేదురా, నీకు నీ తల్లే పుట్టినరోజు నాడు గుర్తుకొచ్చింది, ఇక ఆవిడ ఈ లోకంలో లేదు అనుకున్నప్పుడు ఏం చెయ్యాలి, నువ్వు చక్కగా గోశాలకెళ్ళి నీ పుట్టినరోజు నాడు గోశాలకెళ్ళి ఒక్కసారి గోవు చుట్టూ ప్రదక్షిణ చెయ్యి, ఒక్కసారి ఆ గోవుకి కొంత గ్రాసం పెట్టు, నువ్వు నీ తల్లికి భోజనం పెట్టినట్టే, ఆ ఆవు పాలు తెచ్చుకుని కొంత పాయసం కాచుకొని తాగు, నువ్వు నీ తల్లి చేసి పరమాన్నం తిన్నట్టే అని ఆ తల్లి మనకి గోమాతని అనుగ్రహించింది. అలాగే జగన్మాతగా ఆ తల్లి అక్కడ కూర్చొని ఉండి మనం చెప్పుకునేటటువంటి బాధలన్నింటినీ కూడా ఆ తల్లి వింటూ ఉంటుంది. మన మనసుకి ఏదైనా సంతోషం కలిగిందనుకోండి, వెంటనే మనకి ఎవరు గుర్తుకొస్తారు, అమ్మ అని గుర్తుకొస్తుంది. లేకపోతే మనం నడుస్తూ ఉంటే మన కాలికి ఎదురు దెబ్బ తగిలింది, ఎదురు దెబ్బ తగలగానే మనకి గుర్తుకొచ్చేటటువంటి మాట, మనకి తెలియకుండానే మనకి మా నోటి నుంచి వచ్చేటటువంటి మాట అమ్మా అన్నటువంటి మాట. దెబ్బ తగలగానే కూడా మనకి ఎవరు గుర్తుకొస్తారు, అమ్మ అని గుర్తుకొస్తుంది. అంటే అమ్మ అనేటటువంటి పదము, అమ్మ అనేటటువంటి మాట హృదయంలోని జీర్ణించుకుపోయింది. ఎందుకు, పుట్టగానే ఒక బిడ్డడు స్వాంతన పొందేది, వాడు ఏడుపు మానేసేది ఎప్పుడు, తల్లి తన హృదయానికి హత్తుకున్నప్పుడు. ఎవరో కూడా తెలియదు, అప్పుడే పుట్టినటువంటి బిడ్డడు కూడా క్యార్మని ఏడుస్తూ ఉంటాడు. అలా ఏడ్చేటటువంటి వాడు కూడా తల్లి ఒక్కసారి పొదవి పట్టుకుని తన హృదయానికి హత్తుకున్నంత మాత్రాన ఆ బిడ్డడు ఏడుపు ఆపేస్తాడు. ఆ బిడ్డడు ఏడుపు ఆపేసి చక్కగా వాడు గుండెల్లో ఒదిగిపోతాడు. అంటే ఆ స్పర్శలోనే వాడికి ఎంతో హాయి ఉంటుంది, ఆ స్పర్శలో వాడు స్వాంతనని పొందుతాడు. కాబట్టి ఆ అమ్మ అన్నటువంటి పదంలోనే ఉన్నటువంటి మాధుర్యాన్ని ఆ తల్లి ఏం చేసింది, ఏ కష్టం వచ్చినా మరి మనం అమ్మకే చెప్పుకుంటాం, ఏ సుఖం వచ్చినా. మనకి చాలా మార్కులు వచ్చాయనుకోండి, ఒక సబ్జెక్ట్ లో మార్కులు రాగానే, లేకపోతే ఎవరైనా మనల్ని పొగిడారనుకోండి, వెంటనే మనకి గుర్తుకొచ్చేటటువంటి వ్యక్తి అమ్మే. అమ్మో మా అమ్మకి చెప్తే ఎంత సంతోషిస్తుందో, నా బిడ్డడు ఇంత ఎదిగిపోయాడని ఆవిడ కళ్ళల్లో తిరిగేటటువంటి ఆనంద బాష్పాలని నేను చూడాలి అని ప్రతి బిడ్డడు కూడా అనుకుంటూ ఉంటాడు. ఆడపిల్ల అయి ఉండొచ్చు, మగ పిల్లవాడు అయి ఉండొచ్చు. అంటే అమ్మ అంటేనే మన హృదయానికి తల్లికి అంతటి అవినాభావ సంబంధం ఉంటుంది. అంతటి తల్లి దూరమైపోతే, ఆ పదానికే మనం దూరమైతే కనుక అప్పుడు మన మనసులో ఉన్నటువంటి కష్టాన్ని కానీ సుఖాన్ని కానీ ఎవరికి చెప్పుకుంటాము? మరి అమ్మ లేదు కదా, ఎవరికి చెప్పుకుంటాం? వెళ్ళి ఆ తల్లి అంటుందిట, నేను జగన్మాతనే ఉన్నానురా, నాకు చెప్పుకో, నేను జగన్మాతనే ఉండి నీ ఎదురుగా నీ సింహాసనంలో కూర్చొని ఉన్నాను, నువ్వు ఎవరికో ఎందుకు వెళ్ళి చెప్పుకుంటావు, నీ ఎదురుగా నేను కూర్చొని ఉన్నాను కదా, నువ్వు నాకు చెప్పుకో అని ఆ తల్లి అనుకొని జగన్మాతగా ఆ తల్లి మనల్ని అనుగ్రహించటానికి సిద్ధంగా ఉంటుంది. అందుకని ఆ తల్లి అమ్మా అన్నటువంటి పిలుపు తీసేసి గోమాతగా జగన్మాతగా మన ఎదురుగా నుంచొని ఉంది. నిజానికి మనకి ఎంతో కష్టం కలిగింది, ఏదో బాధలో అనుభవిస్తున్నాము, అనుకోనటువంటి కష్టమే కలిగింది. మనం వెంటనే ఏం చేస్తాము, ఫోన్ పట్టుకుంటాము. ఫోన్ పట్టుకొని మనకి తెలిసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఫోన్ చేస్తాం. అయ్యో నాకు ఇలాంటి సమస్య వచ్చింది, దానికి పరిష్కారాన్ని నువ్వేమైనా సూచించగలవా అని ప్రతి ఒక్కరికి కూడా ఫోన్ చేస్తాము. ఆ తల్లి వదనం కూడా ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది అమ్మవారిది. ఆ తల్లి వదనం కూడా ఒక్కసారి ఆ అమ్మవారు ఇలా భృకుటి ముడి వేసి ఆలోచిస్తూ ఉంటుందిట. ఎంతో ప్రశాంతంగా ఉండేటటువంటి వదనం ఉన్నటువంటి అమ్మవారు కూడా ఇలా భృకుటి ముడి వేస్తుందిట. ఎందుకు ముడి వేస్తుంది? అయ్యో వీడికి వాక్కునిచ్చాని, స్వరపేటికనిచ్చాని, ఆలోచించేటటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించాని, వీడికి వచ్చినటువంటి కష్టాన్ని వాడికి వీడికి చెప్పుకుంటున్నాడు, వచ్చి నాకు చెప్పుకోవచ్చు కదా, నేను ఏదో ఒక తరుణోపాయాన్ని సూచిస్తాను అని ఆ తల్లి కూడా ఒక్కసారి భృకుటి ముడి వేస్తుందిట. భృకుటి ముడి వేసి అయ్యో వీడు నా దగ్గరికి వచ్చి కష్టాన్ని చెప్పుకోవట్లేదని ఆ తల్లి ఆలోచిస్తుందిట. అలా ఆలోచించి అయ్యో మరి వీడికి నేను వెంటనే సహాయం చేద్దామా అంటే
అలా సహాయం చేయలేను, ఎందుకంటే వీడికి ఆలోచన జ్ఞానాన్ని ఇచ్చాను, ఇంగిత జ్ఞానాన్ని ఇచ్చాను, కాబట్టి వీడు అడగకుండా నేను ఏది చేయలేనే అని అమ్మవారు భ్రువో భుగ్నై కించిత్ భువన భయభంగ వ్యసనిని తో ఆ అమ్మవారు తన యొక్క భృకుటిని ముడివేసి మనల్ని చూసి అయ్యో వీడు నా దగ్గరికి రావట్లేదేంటి అని ఆ తల్లి కూడా ఆలోచిస్తూ ఉంటుందిట. కాబట్టి ఆవిడ జగన్మాతగా ఇంకొక రూపంలో ఉంటుంది. అమ్మ అన్నటువంటి పిలుపుని తీసేసి తర్వాత భూమాత. అసలు భూమాత గురించి మనం ఏ రకంగా చెప్పుకుంటామండి? తల్లి మనల్ని 9 నెలలో 10 నెలలో మోస్తుందేమో, కానీ ఈ భూమాత మనం పుట్టిన నాటి నుంచి మళ్ళీ మన శరీరం కట్టెగా మారి కాలిపోయేంత వరకు మన భారాన్ని మోస్తుందా లేదా? తల్లి రుణాన్ని మనం తలకొరివితో తీర్చుకుంటామేమో, ఆడపిల్లలైతే ఒక కన్నీటి బొట్టితోటి తీర్చుకుంటారేమో, మరి ఈ భూమాత రుణాన్ని మనం ఎలా తీర్చుకోగలుగుతాము? మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నోసార్లు మలము మూత్రాన్ని విసర్జించేది ఇక్కడ భూమి మీదే కదా. మనకి ఆ తినేటటువంటి ఆహార పదార్థాలన్నీ వచ్చేది ఆ భూమి మీద నుంచే. మరి మనకి ముమ్ము వచ్చినా లేకపోయినా కూడా అసలు పక్కన వేరే కార్లలో బస్సుల్లో కూర్చున్నా కూడా ఏం చేస్తూ ఉంటాము? ఎక్కడ పడితే అక్కడ ఉమ్ము వేస్తూ ఉంటాం. దాన్ని కూడా భరిస్తోంది ఈ తల్లే కదా, ఈ భూమాతే కదా. మరి ఈ భూమాతలో నుంచి మనకి కావలసినటువంటి ఆహార పదార్థాలు వస్తున్నాయి. మన శరీరంలో నుంచి బయటికి వెళ్ళిపోయేటటువంటి మల పదార్థాలన్నీ మళ్ళీ మనం భూమి మీదే విసర్జిస్తున్నాము. మరి మనం ఇల్లు కట్టుకోవడానికి కావలసినటువంటి కలప, మిగతా ఇనుము అంతా కూడా ఎక్కడి నుంచి వస్తుంది? ఈ భూమాత నుంచే. కాబట్టి ఎన్నో రకాలుగా మన శరీరం పడిపోయేంత వరకు కూడా ఆదుకుంటున్నటువంటి తల్లి ఈ భూమాత. కాబట్టి మరి ఈ భూమాత రుణం ఎలా తీర్చుకోగలుగుతాము? అందుకని అమ్మవారు అమ్మా అన్నటువంటి పదాన్ని మనకి దూరం చేసినప్పటికీ కూడా జగన్మాతగా, గోమాతగా, భూమాతగా మనల్ని అనుగ్రహిస్తూ ఉంటుంది. ఏ రకంగా అయినా కూడా తల్లి కోరుకునేదేంటి? బిడ్డడి యొక్క రక్షణ. కన్న తల్లి ఏ రకంగా అయితే తన బిడ్డడి యొక్క రక్షణని అహర్నిశలు కోరుకుంటూ ఉంటుందో, ఈ జగన్మాత, గోమాత, భూమాత కూడా మన రక్షణని కోరుకుంటూ ఉంటాయి. అందుకని అమ్మవారు అమ్మ అన్నటువంటి పదాన్ని తీసేసి మిగతా ఈ 3 తల్లులని కూడా మనకి అనుగ్రహిస్తుంది. కాబట్టి మరి గోమాత కూడా తల్లి యొక్క జాబితాలోకి చేరిపోయింది. మనం కపిల తీర్థం వెళ్ళాలనుకోండి, కపిల తీర్థానికి వెళ్ళి స్నానం చేయాలనుకోండి, మనం ఏం చేయాలి? ముందుగా తిరుపతి వెళ్ళాలి. తిరుపతి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కపిల తీర్థంలో స్నానం చేస్తేనే నేను ఆ కపిల తీర్థంలో స్నానం చేసినటువంటి ఫలితం నా ఖాతాలో పడుతుంది. కానీ సర్వ తీర్థాలని తన కడుపులోనే ఉంచుకున్నటువంటి జీవి ఆవు. కాబట్టి మనము ఆవు పంచకాన్ని ఒక్కసారి మన శిరస్సున చల్లుకున్నంత మాత్రాన సకల తీర్థాలలో కూడా మనం స్నానం ఆచరించినట్టే. కాబట్టి మనము ఈ ఆవు అనగానే మనకి గోమాతగానే మనకి స్ఫురణకి వస్తుంది. అలాగే ప్రతి పెద్ద పెద్ద దేవాలయాలలో మరియు పీఠాలలో కూడా గోపూజ ఉంటుంది, గజ పూజ ఉంటుంది, అశ్వపూజ ఉంటుంది. గజ పూజ, అశ్వపూజ పశు పూజ కిందకి వస్తాయి. కానీ గోవు యొక్క పూజ సాక్షాత్ పరదేవత యొక్క పూజగానే తెలియచేయబడుతుంది. ఎందుకు? సాక్షాత్ మనము అమ్మవారికే పూజ చేసినట్టుగా మన ఖాతాలో పడుతుంది. కాబట్టి మనము తెలియక ఎవరైనా చిన్నపిల్లలు ఆవుని కొడుతున్నా, లేకపోతే దానికి దాణా పెట్టకుండా దానిని హింసిస్తున్నా మనం వెంటనే చూస్తూ మనకెందుకులే అని ఊరుకోవడం కాదు, వెంటనే మందలించాలి. ఎందుకు? వాళ్ళు చిన్నవాళ్ళు తెలియక తప్పు చేస్తున్నారు. ఒకవేళ వాళ్ళు తెలియక తప్పు చేస్తుంటే మనము ఆ గోవు యొక్క విలువ తెలిసి మనం దాన్ని అరికట్టకపోవటం కూడా ఒక రకంగా మన ఖాతాలో పాపం కింద పడుతుంది. కాబట్టి మనకైతే చిన్నవాళ్ళు అయి ఉండొచ్చు, పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు, తప్పు చేస్తున్నారని మనకి అనుమానం వచ్చినప్పుడు వారిని మందలించటమే, తప్పు అని చెప్పటమే. ఆవుని అదిలించాలే కానీ దాన్ని కర్రతో కొట్టడం కానీ హింసించటం కానీ చెయ్యకూడదు అన్నటువంటి విషయాన్ని మనం వాళ్ళకి సాహేతుకంగా మనం వివరించి చెప్పాలి. అలాగే మనకి సూర్యుడి నుంచి వచ్చేటటువంటి అతి నీలలోహిత కిరణాలని కూడా ఈ ఆవు పేడతో అలిగినటువంటి ప్రదేశంలో ఉండటం వల్ల
దాని నుంచి వచ్చేటటువంటి అతి నీలలోహిత కిరణాలని మనము పూర్తిగా భూమి మీద పడకుండా అరికట్టవచ్చు. అంటే మనకి దీని వల్ల ఏమవుతుంది, ఆవు ఒక్క దేవతా స్వరూపమే కాదు, ఎన్నో రకాలుగా వైజ్ఞానికంగా కూడా మనకి ఉపయోగపడేటటువంటి పరదేవత అన్నటువంటి విషయము మనకి సుస్పష్టమవుతోంది. అంతటి మహాత్మా గాంధీ కూడా ఎవరితోనైనా మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఆయన గోస్థమునంది, అంటే ఆవులు నివాసం ఉండేటటువంటి ప్రదేశమునందే ఉండి ఆయన మాట్లాడడానికి ఇష్టపడేవారు. మరి పరమాచార్య వారు కూడా అంతే. ఎక్కడైనా ఆయన విడిది చేయాలనుకున్నప్పుడు ఎన్నో సౌకర్యాలతో ఉన్నటువంటి అవకాశాన్ని కల్పించినప్పటికీ కూడా ఆయన అక్కడ ఉండకుండా ఆయన గోష్ఠంలో ఉండడానికి ఆయన ఇష్టపడేవాడు. ఎందుకు? ఆ వాసన పీల్చినంత మాత్రాన మన శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. ఎందుకు? గోవులు ఉండేటటువంటి ప్రదేశం అంతా కూడా చక్కటి సుగంధంతో కూడి ఉంటుంది. ఆ సుగంధాన్ని పీల్చినంత మాత్రాన మనకి రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. కాబట్టి పరమాచార్య వారు కూడా అక్కడే ఉండి ఒక మంత్రాన్ని అనుష్ఠానం చెయ్యాలన్నా, లేకపోతే ధ్యానంలో కూర్చోవాలన్నా, లేకపోతే ఎవరితోనైనా మాట్లాడాలన్నా గోష్ఠాన్ని ఇష్టపడేవారు. అసలు ప్రపంచంలో మనకి గోష్ఠం అంటే రెండు. గోష్ఠము అంటే ఒకటి ఆవులన్నీ కలిసి నివాసం ఉండే ప్రదేశాన్ని మనం గోష్ఠం అంటాము. అలాగే నిత్యము కూడా భగవంతుడి గురించి చెప్పుకునేటటువంటి నోటిని కూడా మనం గోష్ఠం అంటాము. నిత్యము ఆ భగవంతుడి గురించి సత్సాంగత్యంలో ఉండటం వల్ల వారి యొక్క నోరు కూడా గోష్ఠమైపోతుంది. కాబట్టి గోష్ఠానికి అంతటి ప్రాముఖ్యత ఉంది. కాబట్టి మనం కూడా ఏంటి, ఆవు దూడతో కలిసినటువంటి దాన్ని మనము గోవత్స పూజగా మనము కృష్ణపక్షంలో వచ్చేటటువంటి ద్వాదశి రోజు చేస్తూ ఉంటాము. నిజానికి ఆవు శాకాహారి. ఆవు శాకాహారి అయినప్పటికీ ఏం చేస్తుంది, దూడ పుట్టగానే మావిని తన నాలుకతోటి శుద్ధం చేస్తుంది. మరి శాకాహారి అయినప్పటికీ కూడా తన బిడ్డ మీద వాత్సల్యం పెళ్ళుబకగా తల్లి ఏం చేస్తుంది, గోవు ఏం చేస్తుంది, తన నాలుకతోటే మావిని శుభ్రం చేస్తుంది. మామూలుగా ఆలోచించండి, ఎన్నో సంవత్సరాలు వివాహానంతరము బిడ్డలు కలగనటువంటి కోటీశ్వరురాలైనటువంటి తల్లి కూడా తన బిడ్డ యొక్క మావిని తాను శుభ్రం చేస్తుందా? లేదే. అక్కడ ఉన్నటువంటి ఏ దాసదాసీజనమో ఇప్పుడైతే సిస్టర్లు అలాంటి వాళ్ళు శుభ్రం చేస్తున్నారు, కానీ తల్లి చెయ్యగలుగుతుందా? లేదు. కానీ గోవు అంత శాకాహారి అయినప్పటికీ కూడా తన బిడ్డ మీద వాత్సల్యంతో, గోదీడ మీద ఉన్నటువంటి వాత్సల్యము మరీ ఎక్కువైపోయి తన నాలికతోటే మావిని శుభ్రం చేస్తుంది. కాబట్టి గోవత్సము అంటారు ఆవు దూడని. అలాగే వత్సాన్ని మనం ఎప్పుడు సంబోధిస్తాము? ప్రేమ ఇంకా పెళ్ళుబుకగా, అసలు దేనితో పిలవాలో కూడా అర్థం కానటువంటి సందర్భంలో మనము ఎదుటి వారిని వత్సాన్ని సంబోధిస్తాము. ఎవరికి పడితే వాళ్ళని వత్స అనలేము. గురువు గారు తన శిష్యుణ్ణి ప్రేమ మీర వత్స అని పిలుస్తాడు. విశ్వామిత్రుల వారు రామచంద్రమూర్తిని ఎన్నో సందర్భాలలో వత్సరామ అంటూ ఆయన సంబోధించాడు. కాబట్టి ఇది మనం గమనించాలి. ఆవు అనగానే ఒక జంతు సంతతికి చెందినటువంటిది కాదు. దానికి వైజ్ఞానికంగా దాని వల్ల మనకి ఎన్నో రకాలైనటువంటి లాభాలున్నాయి. అలాగే మనము పురాణ పరంగా చూసినప్పటికీ కూడా ఆ ఆవును పూజించి ఎంతో మంది చక్కటి ఫలితాలని పొందినటువంటి వారున్నారు. అలాగే ఈ గోవు నుంచి వచ్చేటటువంటి పంచగవ్యాలని మనం పుచ్చుకున్నంత మాత్రాన మనం చేసుకున్నటువంటి పాపాలన్నీ కూడా మన శరీరాన్నే కాదు, లోపల ఉన్నటువంటి అస్థిని కూడా పట్టుకొని ఉంటాయి. మన లోపల ఉన్నటువంటి అస్థిని కూడా పట్టుకున్నటువంటి ఈ పాపాలన్నీ కూడా పంచగవ్య ప్రాసన చేత తొలగిపోతాయి. మరి ఈ పంచగవ్యాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఆవు నుంచే వస్తాయి. ఆవు పేడ, ఆవు యొక్క మూత్రము, ఆవు పాలు, ఆవు పెరుగు, ఈ ఐదింటిని కలిపి మనము పంచగవ్య ప్రాసన అని మనము చేస్తూ ఉంటాం. ఆవు నెయ్యి, ఈ ఐదింటిని కలిపి మంత్రయుక్తంగా మనము
పెద్ద పెద్ద క్రతువులు నిర్వహించేటప్పుడు ఒక షష్ఠ్యాబ్ది పూర్తి జరుపుకుంటున్నా, లేకపోతే ఒక సహస్ర చంద్ర దర్శనం చేసుకుంటున్నా, లేకపోతే ఇంకా యజ్ఞ యాగాది క్రతువులు నిర్వహిస్తున్నప్పటికీ మనం చేసుకున్నటువంటి పాపాలు ముందుగా ప్రక్షాళన అయితే కానీ మనం చేసుకునేటటువంటి క్రతువు నిర్విఘ్నంగా సాగదు. కాబట్టి మనం ఏం చేస్తాము, పంచగవ్య ప్రాసన ముందుగా మన చేత చేయించిన తర్వాతే క్రతువుని ప్రారంభిస్తారు. ఈ పంచగవ్యాలు కూడా మనకి ఆవు నుంచే వస్తాయి. కాబట్టి ఆవు నుంచి వచ్చేటటువంటి పంచగవ్య ప్రాసన చెయ్యటం వల్ల మనము చేసుకున్నటువంటి పాపాలు శరీరాన్ని అంటిపెట్టుకున్నటువంటివే కాదు, ఎముకలని లోపల నరాల్లోనూ అంటిపెట్టుకున్నటువంటి పాపాలన్నీ కూడా తత్క్షణమే మంత్రయుక్తంగా త్రికరణ శుద్ధిగా స్వీకరించటం వల్ల తొలగిపోతాయి. ఒకవేళ వైజ్ఞానికంగా ఆలోచించామనుకండి, ఇప్పుడు గోమూత్రానికి కూడా ఎంత ప్రాశస్త్యం అండి. గోమూత్రాన్ని కూడా మనం బాటిల్స్ లో పెట్టి ఒక మందుగా అమ్ముతున్నామా లేదా? దాన్ని స్వీకరించినంత మాత్రాన ఎంతో మంది ఇప్పుడు వస్తున్నటువంటి డయాబెటీస్ కావచ్చు, అంటే చక్కెర వ్యాధి అయి ఉండొచ్చు, లేకపోతే బీపీ అయి ఉండొచ్చు, ఇవన్నీ కూడా తగ్గటమే కాకుండా రోగ నిరోధక శక్తి కూడా ఈ గోమూత్రాన్ని స్వీకరించినంత మాత్రాన తొలగిపోతుంది. ఇప్పుడు గోవు అనేసరికి మన దేశంలోనే పుట్టి మనకి చెందినటువంటిది కాబట్టి దీని గురించి మనము పెద్దగా పరిశోధనాత్మకంగా ఆలోచించకుండా ఎవరు ఏది చెప్పినా మనం విని ఊరుకుంటున్నామే. కానీ విదేశీయులు మటుకు ఈ గోమూత్రం గురించి, గోవు నుంచి వచ్చేటటువంటి పదార్థాల గురించి పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. అంటే గోమాత అనేసరికి అంతటి ప్రాముఖ్యతని కలిగి ఉన్నటువంటిది కాబట్టే ఈ ఆవుకి ఏం చేస్తున్నాము, మనము ఈ కృష్ణపక్షంలో వచ్చేటటువంటి ద్వాదశి రోజు పూజ చేస్తున్నాం. పరదేవతా స్వరూపంగా భావన చేసి మనము గోవత్సాన్ని, ఆవుని దూడని కలిపి పూజ చేసి ఆ పరదేవత యొక్క అనుగ్రహాన్ని పొందటం కోసము మనము ఆవుకి పూజ చేస్తాము. ఇలా ఆవుకి పూజ చేసేటప్పుడు మనము ఆ గోస్థానికి వెళ్తాం, అంటే ఆవులు ఉండేటటువంటి ప్రదేశానికి మనం వెళ్తున్నాం. కాబట్టి అక్కడికి వెళ్ళినంత మాత్రాన మనం అక్కడ ఉన్నటువంటి పరిసరాల్లో గాలిని పీల్చటం ద్వారా అక్కడ ఉన్నటువంటి ఆవు పేడతో మిళితమైనటువంటి గాలిని పీల్చటం ద్వారా మనలో కూడా శ్వాస సంబంధమైనటువంటి వ్యాధులు అయి ఉండొచ్చు. అవి తగ్గడమే కాకుండా మనలో రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. కాబట్టి గోవుకి అంతటి విశిష్టమైనటువంటి స్థానం ఉంది. అది మనం తెలుసుకోవడమే కాదు, ప్రతి ఒక్కరికి కూడా తెలియచేయాలని కొన్ని విశిష్టమైనటువంటి తిథులలో, పైగా కొన్ని గొప్ప గొప్ప పూజలు నిర్వహించేటప్పుడు కూడా మనము గోపూజ చేస్తాము, గోదానాన్ని చేస్తాము. కాబట్టి ఈ గోవు యొక్క పూజ కానీ గోదానము కానీ మనకి పురాణాల పరంగా, ఇతిహాసాల పరంగా ఎంత ప్రాముఖ్యత కలిగి ఉందో, వైజ్ఞానికంగా అంటే సైన్స్ పరంగా కూడా ఆవు యొక్క ఉపయోగాలు అంతే ఉన్నాయి. కాబట్టి గోవు యొక్క రక్షణ ఇది వీరికి సంబంధించింది అనుకోవడానికి లేదు, ప్రతి ఒక్కరి యొక్క కర్తవ్యము. గోవుని కబేళాలకి తీసుకెళ్లిపోతూ ఉంటే పాపం అవి దీనంగా ఆ ట్రంకు పెట్టెలో నుంచి బయటికి తలపెట్టి చూస్తూ మమ్మల్ని రక్షించేవారే లేరా అని దిగాలుగా చూస్తుంటే మన హృదయము ద్రవించిపోవాలి. అంతేకాని మనకెందుకులే, మనల్ని కాదుగా తీసుకెళ్తోంది కబేళాలకి, గోవుల్నే కదా అని ఊరుకోవడానికి వీల్లేదు. గోవుని మాతాస్వరూపంగా చెప్పింది, అమ్మకి ప్రతిరూపంగా గోవులని మనకి భగవంతుడు అనుగ్రహించాడు. కాబట్టి గోవుని తీసుకెళ్తుంటే అయ్యో మన తల్లిని తీసుకెళ్తున్నానేమో అన్నటువంటి భావన కలిగి దాన్ని ఖండించటానికి, అరికట్టడానికి ప్రతి ఒక్కరూ కూడా నడుం బిగించిన నాడు ఎన్నో రకాలుగా మనము ఆ గోవుని రక్షించుకునేటటువంటి అవకాశాలున్నాయి. అందుకని కార్తీక మాసంలో మనము గోవుని ఇలా అంతకంగా శుక్లపక్షంలోనూ గోపూజ చేస్తాము, అలాగే కృష్ణపక్షంలో కూడా మనము ఈ గోపూజ చేసి మనము గోవు మీద అభిమానాన్ని మనము వ్యక్తం చేస్తూ ఉంటాము. ఈ రకంగా గోపూజని చేసి మన మనసుని ఆ భగవతి ముందు మనం వ్యక్తపరుస్తూ ఉంటాము. అలాగే మనకి శివలింగార్చన చేస్తూ ఉంటాం. ఈ కార్తీక మాసం అనేసరికి ప్రతి ఒక్కరము చేసేదేంటి,
శివుడికి అభిషేకం చేస్తూ ఉంటాము. ఈ అభిషేకం చేసేటప్పుడు అన్నిటికంటే కూడా ముందుగా వాడేదేంటి? మనము ఆవు పాలతోటే మనము అభిషేకాన్ని చేస్తాము. ఆవు పాలతోటే అభిషేకాన్ని చేయటానికి కారణం ఏంటి? ఆవు పాలతో అభిషేకాన్ని చేయటం ద్వారా మనకి జ్ఞానం కలుగుతుంది. పరమశివుడిని మనము త్రికరణ శుద్ధిగా ఆవు పాలతో అభిషేకించి పూజించటం వల్ల మనలో జ్ఞానప్రదాత మహేశ్వర అని కదా ఆయన యొక్క నామము. కాబట్టి ఆయన మనకి జ్ఞానాన్ని అనుగ్రహించి తీరుతాడు. ఎందుకు? పాలు అనేసరికి అవి సమీకృత ఆహారము. దానితో ఆ శివలింగాన్ని అర్చించినంత మాత్రాన, అభిషేకం చేసినంత మాత్రాన మనకి ఆ జ్ఞానప్రదాత అయినటువంటి పరమేశ్వరుడు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. మరి ఆవు గురించి చెప్పుకుంటూ పోతే మనము ఒకటా రెండా ఎన్నో రకాలైనటువంటి ఉపయోగాలు మనము ఆవు నుంచి పొందుతున్నాము. ఇటు సైన్స్ పరంగా మరియు పురాణాల పరంగా. కాబట్టి గోవుని పూజించటం కొన్ని మాసాలలో, కొన్ని తిథులలో ఇటువంటి విశిష్టమైనటువంటి ఫలితాలని కలిగించి తీరుతాయి అని నమ్మి మనము ఈ యొక్క ద్వాదశి తిథి రోజు గోవత్స పూజ చేయటమే కాకుండా ఇతరులు కూడా అది ఆచరించేటట్టుగా మనము వారిని ప్రోత్సహించాలి. అలాగే మనకి ఈ కార్తీక మాసంలో ఏం చేస్తూ ఉంటాం? మనం వన భోజనాలకి వెళుతూ ఉంటాము. ఈ వన భోజనాలకి వెళ్ళేటప్పుడు మరి ఎలా పడితే అలా వెళ్ళలేం కదా. ఒక ప్రదేశాన్ని మనం అందరం నిర్ణయించుకుంటాము. మన స్నేహితులతో అయి ఉండొచ్చు, మన బంధువులతో అయి ఉండొచ్చు. అందరితో కలిసి మనము వన భోజనానికి వెళ్ళడానికి సిద్ధమవుతాము. ఇలా వెళ్ళడానికి సిద్ధమైనప్పుడు మరి కార్తీక మాసంలో వన భోజనాన్ని ఎలా చెయ్యాలి? అసలు కార్తీక మాసంలోనే వనభోజనం చెయ్యమని మనకి శాస్త్రం ఎందుకు చెప్తోంది అని ఒక్కసారి మనం కూడా ఆలోచించాలి. కార్తీక మాసానికి వనభోజనానికి ఉన్నటువంటి సామీప్యత ఏమిటి అన్నది మనము ఆలోచించాలి. కార్తీక మాసం అనగానే ఏంటి? చలి పెరిగేటటువంటి కాలము. ఈ చలి పెరిగేటటువంటి కాలంలో మరి వనాలకి వెళ్ళి మనం భోజనం చేయటం ఎందుకు? అందున బంధుమిత్రులతో కలిసి మనం వెళ్ళి ఇలా వనభోజనానికి ఎందుకు వెళుతూ ఉంటాము? అసలు ఈ వనభోజనాన్ని ఎలా చెయ్యాలి అని ఆలోచించినట్లయితే ఇప్పుడు మనము అనేసరికి అక్కడ ఏమేమి ఉంటాయి? అనేక రకాలైనటువంటి వృక్షాలు అక్కడ ఉంటాయి. ఉసిరి చెట్టు ఉంటుంది, మామిడి చెట్టు ఉంటుంది, అనేక రకాలైనటువంటి వృక్షాలు అక్కడ ఉంటాయి. ఇందాక మనము శ్లోకాన్ని ఒక లైనే చెప్పుకున్నాం. ఆ శ్లోకాన్ని తిరిగి చదువుతాను. త్వది ధ్రువే భుగ్నే కించిద్ భువన భయభంగ వ్యసనిని త్వదీయే నేత్రాభ్యాం మధుకర రుచిభ్యాం ధృతగుణం